చాలా కంగారు అయిపోయింది. 10 రమ్మంటాళ్ళు, మనం 10:20కి వచ్చాం. లిటరలీ ఏమన్నా స్విమ్మింగ్ వచ్చి ఉంటే ఆ పక్క నుంచి పక్క వచ్చేయచ్చు అనుకుంటా, కొంచెం బాగా స్విమ్మింగ్ వస్తే. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న టర్టిల్స్ చూపిస్తారంట, అంటే టర్టిల్ శాంక్చురీ ఉంది ఇక్కడ. హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. లాస్ట్ వీడియోలో మీరు నేను గిలీ దీవులను ఎక్స్ప్లోర్ చేయడం చూశారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి, అలాగే కామెంట్స్ ని పక్కకి జరిపి ఒక హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. సో ఇవాళ స్నోర్క్లింగ్ యాక్టివిటీ ప్లాన్ చేసి ఉంది. మా హాస్టల్లోనే బుక్ చేశాను. డీటెయిల్స్ అని ముందుగా చెప్తా. ఫస్ట్ వెళ్ళి ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. హాస్టల్ బుకింగ్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. బాగానే పెడుతున్నారు. ఫ్రూట్స్ ఉన్నాయి, బ్రెడ్ ఉంది, టీ కాఫీ ఉన్నాయి, ఒక ఆమ్లెట్ ఇస్తున్నారు. ఓకే, చాలా కంగారు అయిపోయింది. 10 రమ్మంటాళ్ళు, మనం 10:20కి వచ్చాం. సో అందరూ మన కోసం బోట్లో వెయిట్ చేస్తున్నారు అక్కడ. మనోడు చివరి కోసం మన కోసం ఉన్నాడు. Yeah, this guy late, guys. సారీ. సో మనకి ముందు ఫిన్సును మాస్క్ 2 ఇచ్చారు. వెదర్ అయితే చాలా బాగుంది వాళ్ళ. సో ఇట్స్ గోయింగ్ టు బి గుడ్. When we back from Gili Air. Made it. You made it. How you doing, brother? Yeah, how are you? Good. You didn't go yesterday? స్టార్ట్ అవుతుంది ఇంకా మాది. ఇదేంటంటే 3 ఐలాండ్ టూర్. ఈ పక్కన 3 ఐలాండ్స్ ఉన్నాయి, గిలీ ఐలాండ్స్, గిలీ టీ, గిలీ ఎం, గిలీ ఎయిర్. సో ఈ 3 ఐలాండ్స్కి చుట్టూరు స్నోర్క్లింగ్ చేస్తారు. ఒక చోట ఐలాండ్కి కూడా తీసుకెళ్తారు అనుకుంటా. ఇది నేను హాస్టల్లోనే బుక్ చేశాను. ఎంత 150,000కి, అంటే దాదాపు 800 రూపాయలు. లిటరలీ ఏమన్నా స్విమ్మింగ్ వచ్చి ఉంటే ఆ పక్క నుంచి పక్క వచ్చేయచ్చు అనుకుంటా, కొంచెం బాగా స్విమ్మింగ్ వస్తే. టైం దాదాపు 10:30 అవుతుంది. వెదర్ ఇవాళ చాలా బాగుంది, క్లౌడీగా లేదు. సో అదొక మంచి విషయమే. మోస్ట్లీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా మా హాస్టల్లో వాళ్ళే. ఫస్ట్ ఒక టర్టిల్ ఐలాండ్కి తీసుకెళ్లారు. పెద్దగా ఉన్నాయి టర్టిల్స్ అక్కడ. గిల్లీ ఎయిర్కి దగ్గరలో ఉంది స్పాట్. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో డైవ్ స్పాట్కి వెళ్తున్నాం.
సో గిలీ టీ నుంచి గిలీ ఎం దగ్గరికి వచ్చాము. 2 చోట్ల ఆపారు. ఫస్ట్ టైం టర్టిల్స్ చూసాము. సెకండ్ డైవ్ పాయింట్లో షిప్ ర్యాంక్ ఒకటిను కోరల్ రీఫ్ చూపించాడు. కానీ ఫస్ట్ ప్లేసే బాగుంది. సో నెక్స్ట్ ఇప్పుడు గిలీ ఎంకి వచ్చాం. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న టర్టిల్స్ చూపిస్తారంట. అంటే టర్టిల్ శాంక్చురీ ఉంది ఇక్కడ. సో అది మా బోటు. చిన్నవి టర్టిల్స్ తాబేళ్ళు. కానీ అక్కడ సముద్రంలో మాత్రం చాలా పెద్దగా ఉంది ఆ తాబేలు మట్టిగా. ఇక్కడ కూడా ఉన్నాయి చిన్న చిన్న టర్టిల్స్. వాటర్ వస్తున్నాయి, సముద్రం నీళ్ళు ఉంటాయి, పైపులతో వేస్తున్నారు. ఇలా ఫ్రెష్ వాటర్ ఇది. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. జస్ట్ అలా చూపించి ఇంకా బిల్ చేస్తున్నారు. సముద్రం ఒడ్డున టర్టిల్స్ ఉంది శాంక్చురీ. చిన్న చిన్న టర్టిల్స్. అక్కడ బకెట్లో ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. వాటర్ చూస్తుంటే మాత్రం భలే అనిపిస్తుంది. క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ నేను లైఫ్ జాకెట్ని తీసేసి చేతిలో పట్టుకుని సముద్రంలో దూకడానికి డేర్ చేశాను. సో ఫైనలీ మనం గిలీ ఎయిర్ దగ్గరికి వచ్చాం. గిలీ ఎయిర్ పక్కన అక్కడ కొంచెంసేపు స్నార్క్లింగ్ చేసాము, టర్టిల్స్ అవి చూడడానికి, కోరల్ రీఫ్స్ చూడడానికి. తర్వాత ఇప్పుడు లంచ్ కోసం అని చెప్పి గిలీ ఎయిర్కి తీసుకొచ్చారు ఐలాండ్కి. సో మనం 3 ఐలాండ్స్కి కవర్ చేసాం. అక్కడ బోట్లో నేను ఎద్దరు కూర్చున్నా కదా, దాని మీద ఎలా ఎదరు గొంగి చూస్తుంటే టైటానిక్ షిప్లో షాట్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరు ఎదరు నుంచి చూపిస్తాడు బోట్ ఫ్రంట్ పార్ట్. అక్కడ నుంచి ఎదురున్నట్లు భలే ఫీల్ వచ్చింది. అలా వాటర్ కూడా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి, భలే ఉంది. సో వీఆర్ హియర్. రెస్టారెంట్కి వచ్చాం ఫుడ్ తింటా గిల్లీ ఎయిర్లో. బాగున్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్. Cheers.
చికెన్ బర్గర్. అద్దులింది. యాక్చువల్లీ బాగా టైర్డ్ అయిపోయాం అందరం. 4 చోట్ల డైవ్ చేసాం ఇప్పుడు దాకా. En la cama te ponía a gritar, pero se perdió el interés. No es lo mismo sin mí, eso tú lo sabes. En la cama no llevábamos re bien, pero pa' mano siempre fue un ఇక్కడైతే లైఫ్ జాకెట్ని కంప్లీట్గా వదిలేసి సముద్రంలోకి దూకాను. interés. No es lo mismo sin mí, eso tú lo sabes. En la cama no llevábamos re bien, pero pa' mano siempre fue mero visaje. Llevo los recuerdos tuyos como un souvenir. Hay cosas tan reales que se tienen que decir. Amor no es solo un verbo, se tiene que sentir. Y si es para meterlo, no necesito mentir. Yeah. A ti es un juego a lo Atari. Siempre andas en casa por ti de Afro Safari. La dueña del circo cuando entras en el party, pero se deprime en el hotel y prende mari. Hey, yeah. Tú estabas mejor conmigo. Si no pregunto a tus amigos, yeah. Pero yo sigo. Es que tú arrugas y se volvió tu enemigo. Se perdió el interés. No es lo mismo sin mí, eso tú lo sabes. En la cama no llevábamos re bien, pero pa' mano siempre fue mero visaje. Justo por eso se perdió todo el interés. No es lo mismo sin mí, eso tú lo sabes. En la cama no llevábamos re bien, pero pa' mano siempre fue mero visaje. Justo por eso se perdió todo el interés. No es lo mismo sin mí, eso tú lo sabes. En la cama no llevábamos re bien, pero pa' mano siempre fue mero visaje. సో ఫైనలీ తిరిగి వచ్చేసాం. I went with Blue Star. Oh, with the Blue Star. Yeah. So vodka, Vodka cranberry juice. cranberry juice. What's your name? One. Juan. Where are you How from? about you? I'm Hari. Harry. Yeah. So let's see how it is. One. It's really nice, bro. It's really good. Enjoy. Yeah, thank you. పిజ్జా తిని చాలా రోజులు అయిందండి. సో ఇవాళ పిజ్జా తీసుకున్నా. శ్రీలంకలో చాలాసార్లు పిజ్జా తిన్నాను, బాగుంది అక్కడ. సో ఇక్కడ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. నాకు గిలి వచ్చినప్పటి నుంచి ఫుడ్ చాలా బాగుంటుంది. ఉబ్బూతులు అంత నచ్చలేదు, చాంగులో ఓకే. మెయిన్ గిలి వచ్చిన తర్వాత నుంచి అయితే ఫుడ్ చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. అదిరింది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఒక హైప్ కూడా ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.